వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా దేవుని నామంలో, దేవునిలో విశ్వాసంలో, ప్రార్థనా జీవితంలో ముందుకు సాగుతున్నారని, అలా సాగాలని మా ప్రార్థన. మా గురించి, మా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఉచిత కృపను బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ, నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము లూకాసు వార్త 18వ అధ్యాయము 1-8 వచనాలు చూసుకుంటే దాని ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆయన అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమయుడు, కృపామయుడు, దయామయుడు అనే ప్రభావ మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సభలో మీ పాద సన్నిధానికి వచ్చినామైనా ఈ వచనాలను వివరించినప్పుడు నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు, మీ జ్ఞానము నాకు దయచేసి నాతో మాట్లాడి, నా ద్వారా విలుచుని వారితో మాట్లాడి ఇంకనూ మేము ఎలా ప్రార్థనా జీవితంలో ముందుకు సాగిపోవాలో మాకు నేర్పించి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వరకు నీ పదాలు పట్టుకుని అతిమిక్లైన ఇంకడికి వచ్చినాం తండ్రి, ఆమేన్. ఈ వచనాల్లో 18వ అధ్యాయం లూకాసు వార్త 1-8 వచనాలు చూసుకుంటూ అక్కడ ఒక న్యాయాధిపతి ఉంటాడు. ఒక విధవరాలు అతని దగ్గరికి న్యాయం గురించి వచ్చినట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఈ వచనాల్లో మనం ఏం నేర్చుకుంటాం అంటే పట్టుదల గల విధవరాలు ఉపమానం యేసుప్రభు వారు ఇక్కడ చెప్తారు. ఇది ప్రార్థనలో పట్టుదల యొక్క ప్రాముఖ్యతను మరియు దేవుని యొక్క న్యాయమైన వాగ్దానం యొక్క న్యాయాన్ని మనకి నొక్కి చెబుతుంది అన్నమాట. విశ్వాసం లేకపోయినా, విధవరాలికి విశ్వాసం అంతగా లేకపోయినా పట్టుదలతో ఆమె ఉంది. ఆమె ఉన్న విధానాన్ని ఆ కనికరం లేని విన్నపాలు విన్నవించుకుంటున్నప్పటికీ అక్కడ కనికరం లేని ఆ న్యాయాధిపతి, న్యాయాధిపతి అని ఉంటుంది. అన్యాయమైన న్యాయాధిపతి అని ఉంటుంది. ఆమెకు న్యాయం చేసిన అలాగైనా ఆ న్యాయాధిపతి అయినా కూడా అతను ఆమె విన్నపాలకు ఆమె మాటికి వచ్చి చెప్తుండడం వల్ల అతను ఆమె ఎందుకు కనికరపడి ఆమెకు న్యాయం జరిగించినట్టుగా ఇక్కడ చెబుతోందన్నమాట. ఒక అన్యాయమైన న్యాయాధిపతి ఒక సాధారణ మానవుడే ఆమెకి వినవించుకోగా మాటికి చెప్తుండగా దేవుడు అతనికి ప్రేరేపణ వచ్చింది. ఈమె మాటికి వస్తుంది, చెప్తోంది, ఈమెకి న్యాయం చేస్తే సరిపోతుంది అని ఒక ఆలోచన వచ్చి ఆ న్యాయాధిపతి ఆమెకి న్యాయం చేసినట్టుగా ఇక్కడ యేసుప్రభు వారు మనకి ఉదాహరించారు. అప్పుడు మన దేవాది దేవుడైన యేసుప్రభు మనకి మనం మాటికి ఆయనకు విజ్ఞాపన చేస్తున్నప్పుడు విన్నపాలు తెలియజేసుకున్నప్పుడు ఆయన మనకి న్యాయం చేయడా అని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుడికి పగలు మరియు రాత్రి తనకు మొరుపెట్టుకునే వారి ప్రార్థనలకు ఆయన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని దీని ద్వారా మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ వివరించబడింది ఒక సాధారణ మానవుడైన న్యాయాధిపతి మాటికి ఆమె వచ్చి విన్నవించుకుంటున్నప్పుడు ఆ విన్నపాలను విని ఒకరోజు కనికరిపడి న్యాయం జరిగించడానికి సిద్ధపడి న్యాయం జరిగించినప్పుడు మనం మాటికి మానక పట్టుదలతో ఆమెలాగా మన దేవాది దేవుడిదైన యేసుప్రభు వారి దగ్గర ప్రార్థించి మన విన్నపాలను తెలియచేసుకుంటున్నప్పుడు ఆయన మనకి జవాబు ఇవ్వడా అని ఇస్తాడని, అందుకు సిద్ధపడి మన ప్రార్థన మానక చేయాలని ఇక్కడ మనకి వివరించబడింది. గతంలో మన ప్రార్థనకి జవాబు రాలేదన్న కారణం చేత మన సోమరితనంగా ఉండకూడదు. యథాలాపంగా ఏదో మామూలుగా ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేయాలి కాబట్టి అన్నట్టుగా ప్రార్థన చేయకూడదు, భారంతో చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన కాకుండా ప్రార్థనలకు జవాబు ఎంతవరకు రాలేదంటే ఆ జవాబు మనకి అతి సమీపంగా ఉన్నదన్నమాట. సోమర్తనంగా యథాలాపంగా చేసే ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన కాదని మరొకసారి ఇక్కడ మనకి తెలియజేయబడింది. ప్రార్థనలకు జవాబు ఇంతవరకు రాలేదంటే మనకు ఆ ప్రార్థన సమీపంగా ఉందని తెలియజేయబడుతుంది అన్నమాట. ఇలా అనుకుని చేసేదే, ఇలా అనుకున్నప్పుడే మనం నిజమైన ప్రార్థన చేస్తున్నట్టు మాట. మొదటి నుండి చివరి దాకా కూడా మనం ఇలా అనుకుంటూ ఉంటేనే యేసుప్రభు ఉదాహరణలు పాఠాలుగా మనం తీసుకోగలుగుతాము, నేర్చుకుంటూ ఉంటాం. మన ప్రార్థనలో ఏముండాలి? దీర్ఘశాంతం ఉండాలి. దీర్ఘశాంతంతో చేసే ప్రార్థన ఉండాలి. దీర్ఘశాంతంతో పట్టుదలతో మన విన్నపాలను ఆయనకి తెలియచేసే ప్రార్థనగా మన ప్రార్థనలో ఉండాలి. మరీ పట్టుదల వదలకుండా మరీ ఆయనకి వినిపించే ప్రార్థన
విజ్ఞాపనలు మనం బలంగా చేస్తూ వెళ్ళాలన్నమాట. అటువంటి ప్రార్థనలకు ఫలితాలు మనం పొందుకుంటాము. యేసు ప్రభువు చూపిన అలాంటి ప్రార్థనలకే జవాబు ఇస్తాడని, అలా చెయ్యాలని యేసుప్రభు వారు మనకి చూపిన ఆదర్శాలు, ఉపమానాలు ఎన్నో మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం అన్నమాట. అవి బోధింపబడుతున్నాయి మనకి. ఒక సంగీత విద్వాంసుడు, రూబెన్స్టైన్ అనే ఒక సంగీత విద్వాంసుడు ఇలా ఒకసారి అనుకున్నట్ట, ఏమని, సంగీత సాధనకి ఏమి కావాలి, రోజు సాధన ఉండాలన్నమాట. ఒకరోజు నిర్లక్ష్యం చేస్తే ఆ లోపం సంగీత విద్వాంసుడికి తెలిసిపోతున్నట్టు. ఒక సంగీత విద్వాంసుడు చెప్తున్నాడు, ఆయన పేరు రూబిన్స్టైన్. అలా సాధన చేస్తూ ఉంటేనే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని, అలా సాధన చేస్తూ ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఒక్కరోజు నిర్లక్ష్యం చేస్తే ఆ కళాకారుడికి తెలిసిపోతుంది, ఆ సంగీత విద్వాంసుడికి తెలిసిపోతుందంట. 2 రోజులు చేస్తే 2 రోజులు నిర్లక్ష్యం చేస్తే అతని స్నేహితులకి తెలిసిపోతుందంట. 3 రోజులు నిర్లక్ష్యం చేస్తే ఆ కచేరీలో ఉన్న కచేరీకి హాజరైన వాళ్ళకి తెలిసిపోతుంది. ఇది చాలా పాత సిద్ధాంతమే. కానీ మనిషికి ఇక్కడ ఏం కావాలి, సాధన మనిషిని నైపుణ్యాన్ని సంపాదించబడుతుందన్నమాట. అదే సాధన ఏమంటుంది, నైపుణ్యాన్ని, అదే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నాను కదా, అది పర్ఫెక్ట్గా నైపుణ్యంగా మనం వివేచనతో చేసేదిలా మనకి నేర్పిస్తుంది అన్నమాట. ప్రాక్టీసు ఇక్కడ సాధన ఏమిటంటే మనిషికి నైపుణ్యాన్ని సంపాదించబడుతుంది. మన నమ్మకంలోను, ప్రార్థనలోను, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలోనున్న ఎడతెగక ఉండాలి. మన నమ్మకంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలోనూ ఎడతెగక ఉండాలి. ఏ కళలోనైనా ఒక కళాకారుడు సాధన మానేశాడు అనుకోండి, ఏమవుతుంది, ఏ కళాకారుడైనా సాధన మానేస్తే ఏమవుతుంది, ప్రాక్టీస్ ఉండదు. ప్రాక్టీస్ లేకపోతే జయాన్ని సంపాదించడం కష్టం అన్నమాట. కళాకారుడు సాధన మానేశాడు ఏమవుతుందో మనకు తెలుసు. ఏమవుతుంది, ప్రాక్టీస్ లేకపోతే ఆ కళాకారుడు విజయం సాధించలేడు మాట. ప్రాక్టీస్ లేకపోతే ఇది చేయలేడు, ప్రాక్టీస్ ఉండాలి. ఏమవుతుందో మనకు తెలియదు. ఇదే సూత్రాన్ని, ఇదే సామాన్య జ్ఞానాన్ని మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా అనువదించుకోవాలన్నమాట. మన వాడుకగా ప్రతిదినము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటేనే ఆత్మీయ జీవితంలో ఫలాలు పొందుకుంటాము. ఆ ఫలభరితమైన జీవితంతో ముందుకు సాగుతాం. అందుకని ఇక్కడ విధవరాలకి ఎలాగ పట్టుదల ఉందో పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. మనం దీర్ఘశాంతం కలిగి ప్రార్థన చేయాలి. సాధన మాట ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఉదయకాలము, సాయంత్రం కంపల్సరిగా కుటుంబ ఆరాధన చేసుకోవాలి, వ్యక్తిగత ఆరాధన చేసుకోవాలి. ఇది సాధన మాట. దీర్ఘశాంతము, పట్టుదల, సాధన ప్రతిరోజు చేసే ప్రార్థన ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు అవలేదే అని నిరాశ పడిపోకుండా, ప్రార్థన చేయకుండా మనం ఉంటే మనం ఎటువంటి జయం పొందలేము, ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని కూడా ఫలభరితంగా చేసుకోలేము. మనం ఆత్మ ఫలాలు పొందాలన్నా, ఆత్మవరాలు పొందుకోవాలన్నా, జయ జీవితం కలిగి ఉండాలన్నా సాధన, దీర్ఘశాంతము, పట్టుదల, ఓర్పు, సహనము ఇవన్నీ అవసరమై ఉన్నాయని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. అందుకనే ఉపమానము యేసుప్రభు వారు అక్కడ ఉదాహరించి మనకి కూడా అలాగ పట్టుదల కలిగి, సాధన కలిగి, దీర్ఘశాంతం కలిగి ప్రార్థన చేస్తే ఆధ్యాత్మిక ఫలభరితమైన జీవితం కలిగి ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఆ ఉపమానం ద్వారా యేసుప్రభు వారు మనకి తెలియజేశారు. దేవుడి వాక్యములు దీవించుగాక. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమేడు, కృపామేడు, దయామేడువైన ప్రభావ మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సభలో మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చినవనైనా ఈరోజు ఈ వర్తమానం ద్వారా, ఈ ఉపమానం ద్వారా మాకు నేర్పించిన పట్టుదల కలిగిన ప్రార్థన, దీర్ఘశాంతం కలిగిన ప్రార్థన, మరి జవాబు కొరకు ఎదురు చూసే ప్రార్థన, విడివక చేసే ప్రార్థన, సాధనతో చేసే ప్రార్థన ఎలా ఉంటుందో, దాని ద్వారా మా ఆధ్యాత్మిక జీవితం ఎలా ఫలభరితంగా సాగిపోతుందో మీరు మాకు నేర్పించిన విధానం బట్టి అట్టి ప్రకారం మేము సాగుటకు కృపను గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పుణ్య పాదాలు పట్టుకుని అతి మిక్కిలైనంగా ఇక్కడికి వచ్చినాం తండ్రి. ఆమె మీరు నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తున్నందుకు వందనాలు. మరొకసారి మీకు లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ, నేను ఇంకా నన్ను ప్రోత్సహించాలని, బలపరచాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగాక. నా గురించి, నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి. మీ గురించి మేము అదినం మా కుటుంబ ప్రార్థనలను, వ్యక్తిగత ప్రార్థనలను చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ మరొకసారి దీవించగాక. ఆమేన్.